హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మా అమ్మ చేసే రెసిపీ ఎగ్ ఫ్రై చూపిస్తాను. ఎలా చేయాలో చూపించేస్తాను, వచ్చేసేయండి. ముందుగా 6 గుడ్లు ఉడికిచ్చేసేయండి. ఆ తర్వాత వాటి పొట్టు తీసి రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి తీసుకొని ఆయిల్ హీట్ చేసి అందులో కొన్ని జీలకర్ర వేసి ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసేసేయండి. కరివేపాకు కూడా ఉల్లిపాయతో పాటు వేసేయండి. అండ్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయదండి మా అమ్మ, అదే స్పెషల్. అది వేయకుండానే చేస్తుంది. ఉల్లిపాయ అంతా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అందులో కొంచెం పసుపు వేసి అది కూడా మంచిగా ఆ ఫ్లేవర్ మంచిగా మనకు స్మెల్ వచ్చే విధంగా ఫ్రై చేసుకొని కలుపుతూ ఉండాలి. అందులోనే 2 టమాటాలు కట్ చేసినవి వేసుకొని అందులోనే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇది మా అమ్మ చేతి వంట. ఈ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? నెక్స్ట్ అందులో దానికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోండి, ఓకేనా? ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటే మనకు కర్రీ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ అందులో 1.5 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. అది కొంచెం స్పైసీగా కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నాము. మీకు స్పైసీ కావాలంటే నార్మల్గా కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదంటే నార్మల్గా దానికి సరిపడా వేసుకోవచ్చు. కోడిగుడ్లు చూసారా, 6 గుడ్లు 12 చేసేసాం. ఎంత బాగా అనిపిస్తుంది కదా కలర్ఫుల్గా. దాన్ని కొంచెం అప్పటి వరకు చూసారా, ఆయిల్ అనేది పైకి తేలి ఉల్లిగడ్డ మంచిగా ఎంత స్పైసీగా కనిపిస్తుంది కదా. నాకైతే వీడియోలోనే ఆహా అనిపిస్తుంది. అయితే ఈ మసాలా మా అమ్మ సీక్రెట్ అండి. మీకు ఈ మసాలా సీక్రెట్ గురించి తెలియాలంటే కామెంట్ చేయండి, నేను ఆ వీడియో చేస్తాను, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కట్ చేసుకున్న ఎగ్స్ ఈ కర్రీలో కలిపేసుకోవడమే, అంతే. దీన్ని సర్వ్ చేసుకోవడమే. ఆల్మోస్ట్ కర్రీ మొత్తం అయిపోయింది, ఓకేనా? స్మెల్కే ఆహా అనిపించింది నాకైతే. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.